ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు తెలియపరుస్తున్నారు. రండి దినకూటాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములు కొందనాలు చెల్లిస్తున్నాను ఆయన. యేసుక్రీస్తు నామములో తండ్రి, ఈ ఉదయకాలం నీ పాద సన్నిధికి రావటానికి మీరిచ్చిన కృపకై నీ కొందనాలు నాయన. మీరిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, మరణకరమైన పడకల నుంచి నైనా మమ్మల్ని సజీవులుగా లేవనెత్తిన విధానాన్ని బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం. కావాల్సిన కృప, ధన్యతను మీరు దయచేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నడిచినాము తండ్రి, ఆమేన్. చదువుకుందాం. 5:25 వాక్యం పరిశుద్ధ గ్రంథం నుంచి. 12 నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసి ఎంత మాత్రము ప్రయోజనం లేకపోవుట మరింత సంకటపడిన. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఇక్కడ ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. వైద్యులకు అర్థం కాని పరిస్థితుల్లో చూడండి, ఆమె తనకున్నదంతా కూడా అమ్మివేసింది, తనకున్నదంతా ఖర్చు పెట్టింది, కానీ రోగం అనేది తగ్గలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతుంది అంటే 12 సంవత్సరాల నుంచి బలహీన బాధపడుతుంది. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్న సమస్య, నీకున్న బలహీనతను బట్టి బాధపడుతున్నావేమో. ఈ రోజు నీ సమస్యకు పరిష్కారం ఏంటో నీకు తెలుసా? నీ సమస్యకు పరిష్కారం ఎవరో తెలుసా అని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ ఈ స్త్రీ చూడండి, 12 సంవత్సరాల నుంచి ఎంతో తిప్పలు పడుతుంది, ఎంతో బాధపడుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, తనకున్నది మొత్తం కూడా అమ్మివేసింది. తనకున్నది అంతా కూడా చూడండి అవగో చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అంటే చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి తర్వాత 27 వాక్యం కన్నా చదివితే, అక్కడ యేసుని గురించి విని నేను ఆయన వస్త్రములు యేసుని గురించి ఉందండి. చూడండి, ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్న సమస్యను బట్టి నువ్వు బాధపడుతున్నావేమో, నీకున్న సమస్యను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో. ఈ రోజు నీ సమస్యకు పరిష్కారం ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు మాత్రమే. ఇవి 12 సంవత్సరాల నుంచి తనకున్న డబ్బును, తనకున్న సమస్తాన్ని ఖర్చు చేసింది, కానీ తనకున్న బలహీనత నుంచి విడుదల పొందలేదు. అయితే ఈ రోజున ఈ బలహీనతకు జవాబు ఎక్కడున్నది అంటే, ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడుంది అంటే యేసుక్రీస్తు దగ్గర ఉందని గ్రహించింది. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో పాడైపోయిన మన జీవితాలకు పరిష్కారం ఎక్కడుంది అంటే ప్రభు సన్నిధిలో ఉంది. ప్రభు సన్నిధిలో నువ్వు మోకరించి ప్రభువుని అడగగలిగితే ప్రభు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. చూడండి, ఈ రోజున దేవుణ్ణి విడిచిపెట్టి అనేక చోట్ల మనం తిరుగుతున్నాం. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆమె ఎన్ని సంవత్సరాలు తిరిగింది అంటే 12 సంవత్సరాలు తిరిగింది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదండి, 12 సంవత్సరాలు ఎంతమంది వైద్యుల దగ్గర తిరిగి ఉందో, ఎన్నెన్నో ఖర్చులు చేసింది, కానీ ఎక్కడ కూడా ఆమెకి రోగం నుంచి విడుదల రాలేదు, ఆ బలహీనత నుంచి విడుదల రాలేదు, ఆ సమస్య పోలేదు. ఆ భయంకరమైన పరిస్థితిలో ఆమె యేసుని గురించి ఉంది. ఈ రోజున యేసుక్రీస్తుని ఒక కులానికో ఒక మతానికో దేవుడిగా చూస్తున్నావేమో. ఈ రోజు నీ సమస్యను తీర్చగలిగిన వాడు యేసుక్రీస్తు మాత్రమే. చూడండి, వాస్తవంగా మనం చెప్పులు దిగిపోయినాయి అనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్ళి మనం కుట్టమంటాం? టైలర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నా చెప్పులు కుట్టయ్యా అనగలమా? అనలేం. కారణం తెలుసా? చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్తేనే చెప్పులను కుట్టగలడు. ఈ రోజున పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేయగలిగిన దేవుడు యేసుక్రీస్తు మాత్రం. ఎందుకంటే నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఆయనే, నీకు బ్రతుకునిచ్చిన దేవుడు ఆయనే. నీ సమస్య ఏదైతే ఉందో అది ప్రభు దగ్గరికి తీసుకురా. ఈ స్త్రీ ఏం చేస్తుంది అంటే 18 ఏళ్ళ చూడండి, 12 సంవత్సరాల నుంచి బాధపడింది. అక్కడికి ఇక్కడికి ఏ వైద్యుల దగ్గర చెబితే అక్కడికి వెళుతూ ఉంది. ఈ రోజున పలానా వైద్యుడు బాగా చూస్తాడు, పలానా డాక్టర్ బాగా చూస్తాంటే పరిగెత్తుతున్నావేమో. వైద్య శాస్త్రాలు గ్రహించలేని గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు. ఈయన గొప్ప దేవుడు, ఈయన సర్వాధికారి. వైద్యులకు అర్థం కాని రోగముతో బాధపడుతున్నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ బలహీనత ఏంటో నీకు అర్థం కావట్లేదా? వైద్యులకు అర్థం కావట్లేదా? అయినా యేసు ప్రభు దగ్గరికి రా, యేసయ్యని గురించి విను. ఈ స్త్రీ ఏం చేసింది అంటే యేసుని గురించి వింది, యేసయ్య దగ్గరికి వచ్చింది, యేసయ్య పాదాలు పట్టుకుందండి. ఆ పాదాలు పట్టుకున్న సమయంలో ఏం జరిగింది అంటే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూద్దామండి. చూడండి ఏం జరిగింది. ఆమె మొత్తం చదువుకుందాం. 27వ వాక్యం.
ఆమె యేసును గూర్చి విని, ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రము మాత్రమును ముట్టినా బాగుపడుదును. చాలండి. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరా, నీ సమస్యకు పరిష్కారం ఎక్కడుందో నీకు తెలుసా? ఇవి గ్రహించింది. ఈ 12 సంవత్సరాలు ఎదుగుతూ ఉంది, ఎన్నో చోట్ల తెలియంది, కానీ ఆ సమస్యకు పరిష్కారం చివరికి ఎక్కడని గ్రహించింది అంటే యేసయ్య పాదాల దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరా, నువ్వే సమస్యలో ఉన్నావో, ఏ కుదరని రోగంతో నువ్వు బాధపడుతున్నావో, నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే, యేసయ్య పాదాల దగ్గరికి వస్తే, ఆ పాదాల దగ్గర నీ సమస్యకు పరిష్కారం ఉంది, నీ బలహీనతకు పరిష్కారం ఉంది. చూడండి, ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రమును మాత్రం ముట్టిన ఎడల బాగుపడుతుంది అనుకోండి. తర్వాత మనం చదువుకున్నట్లయితే ఆ మాట మనం కంటిన్యూ చేసి చదువుతాం. జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టి, చూడండి, వెంటనే ఆమె రక్తద్రావ కట్టెను. చూడండి, ఎంపటినేనండి. ప్రియ సహోదరి సహోదరా, యేసుని ఎప్పుడైతే యేసయ్య వస్త్రాల ముట్టిందో, చూడండి, ఎంపటి ఆమెలో ఉన్న బలహీనత నుంచి విడుదల పొందింది. చూడండి, 12 సంవత్సరాలు తగ్గని రోగం, 12 సంవత్సరాల నుంచి తొలగిపోని బాధ, 12 సంవత్సరాల నుంచి పోని కంపు ఆమె జీవితంలో ఎప్పుడైతే యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టిందో, ఎప్పుడైతే యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చిందో, ఆమెలో ఉన్న బలహీనత పోయింది, ఆమెలో ఉన్న బాధ పోయింది, ఆమెలో ఉన్న కంపు పోయింది. కారణం తెలుసా? యేసయ్య వస్త్రాలు శక్తి కలిగినవి. యేసయ్య పాదాలు, చూడండి, యేసయ్య పాదాలను ముట్టిందండి ఆమె. చూడండి, ఆమె సమస్య ఎంత భయంకరమైందో. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు? ఈరోజు ఏ రోగంతో నువ్వు బాధపడుతున్నావు? నీ రోగం నుంచి, నీకున్న పరిస్థితుల నుంచి నిన్ను విడిపించగలిగింది యేసుక్రీస్తు మాత్రమే. చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ స్త్రీ ఏం చేసిందయ్యా అంటే, ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ వచ్చింది. 12 సంవత్సరాలు. చూడండి, అతని జీవితంలో నెమ్మది లేని జీవితం అండి. పనుకుంటే ఈ రోజున 2 రోజుల బలహీనతకే మనం తట్టుకోలేకపోతున్నాం, కేకలేస్తున్నాం, అయ్యో ఏదైనా చేసుకుని చనిపోదాం, ఈ రోగం నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బలహీనత నేను తట్టుకోలేకపోతున్నానని ఆలోచిస్తున్నావే. మరి ఆ స్త్రీ ఎన్ని సంవత్సరాలు బాధపడిందో తెలుసా? 12 సంవత్సరాలు బాధపడింది. 12 సంవత్సరాలు తనకున్నది మొత్తం, తనకున్న ఆస్తి అంతా చూడండి ఖర్చు పెట్టింది, కానీ సమస్య విడుదల రాలేదండి. ఎక్కడ విడుదల వచ్చిందో తెలుసా? యేసయ్య వస్త్రాన్ని ముట్టడం ద్వారా, యేసయ్య పాదాల దగ్గరికి రావటం ద్వారా. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, ఏ స్థలంలో ఉండి నువ్వు ఈ మాటలు వింటున్నావో, ఏ బలహీనతను బట్టి నువ్వు కుమిలిపోతున్నావో, ఆ బలహీనత నుంచి ప్రభు నీకు విడుదలనిచ్చునుగాక. ప్రభు ఆ బలహీనత నుంచి నేను విడిపించునుగాక. ఆ రక్తస్రావం స్త్రీ కలిగిన ముట్టి ఎప్పుడైతే ముట్టింది, వెంటనే స్వస్థ ఏ విధంగా కలిగిందో, ఈ మాటలను వింటున్నప్పుడే యేసు నామములో నీకు స్వస్థత కలుగునుగాక. ఆ రోగము నిన్ను విడిచి వెళ్ళిపోవునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. నీ సమస్యకు పరిష్కారం ఏకైక మార్గం ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు మాత్రమే. చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ రోగం నుంచి ఆమె విడుదల పొందింది. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే పరిశుద్ధ గ్రంథం నుంచి 2వ రాజుల గ్రంథము 4 మొదటి నుంచి గనక కొన్ని మాటలు మనం చదువుకున్నట్లయితే, అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వారు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. చాలండి. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే, ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఎలీషా దగ్గరికి ఒక స్త్రీ వస్తుంది. ఆమె ఏం చేస్తున్నాయంటయ్యా, ఇదిగో నా భర్త చనిపోయాడు, నాకు 2 బిడ్డలున్నారు, అయితే నా భర్త చేసిన అప్పులకి వీరేం చేస్తున్నారంటే నా 2 బిడ్డలను దాసులుగా తీసుకెళ్ళటానికి వచ్చి ఉన్నారు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడు, చూడండి, ఆ స్త్రీ తనకున్న, చూడండి, అప్పులను బట్టి తనకున్న వాస్తవంగా భర్త చనిపోయాడని ఒక దుఃఖం. సరే, భర్త చనిపోయిన బిడ్డలలో భర్తను చూసుకుని బ్రతుకుదాలనుకుంటున్న సమయంలో అప్పుడు వారు వచ్చి అంటున్నారు, ఇదిగో అప్పులు ఇస్తావా, మా డబ్బులు మాకు ఇస్తావా, లేకపోతే మీ బిడ్డలను బానిసలుగా తీసుకెళ్ళమంటావని ఒత్తిడి చేస్తున్న సమయంలో ఎక్కడుంది ఈ సమస్యకు పరిష్కారం అని ఆమె భక్తి కలిగిన స్త్రీ కాబట్టి ఆ పరిష్కారం ఎవరి దగ్గరికి వెళ్ళింది అంటే ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. అత్తమావుల ఇంటికి వెళ్ళలేదు, తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళలేదు, లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళలేదు, కానీ
ఈ రోజున నీకున్న సమస్యను బట్టి నీ బంధువుల దగ్గరికో రక్త సంబంధుల దగ్గరికో లేకపోతే నీ తల్లిదండ్రుల దగ్గరికి పరిగెత్తుతున్నావేమో. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఆ స్త్రీ ఎక్కడికి వచ్చిందయ్యా అంటే, చూడండి ఆ స్త్రీ ఏమంటుందయ్యా అంటే ఎలీషా దగ్గరికి వచ్చింది. అప్పుడు ఎలీషా ఏమన్నాడంటే, 2వ వాక్యం కనుక మనం చదువుకున్నట్లయితే ఎలీషా ఎలీషా నా వలన నీకేమి కావాలను, నీ ఇంట్లో ఏమున్నదో అది నాకు తెలియజేయమని. చూడండి దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రవక్త అడుగుతున్నాడు ఏమనంటే, అమ్మా నీ ఇంట్లో ఏముంది, నీ ఇంట్లో ఏముందో నాకు చెప్పు, నన్నేం చేయమంటావో చెప్పు అని అడుగుతున్న సమయంలో అంటుందయ్యా నా ఇంట్లో కొంచెం నూనె ఉందయ్యా. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్న సమస్య ఏదన్నా కావచ్చు, అది నువ్వు కట్టలేని రుణాలనుకుంటున్నావేమో. అయ్యో ఈ రుణములనే సమస్య నుంచి చూడండి ఈ రోజున చాలా మంది ఆర్థిక ఇబ్బందులు బట్టి చనిపోతున్నారండి. అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారు. కారణం రోజు మనం పేపర్లు చదువుతున్నాం, అప్పులు కట్టలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయ్యో ఎంతో మంది యవనస్తులు చనిపోతున్నారు. ఎన్నో భయంకరమైన పరిస్థితులు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఈ సమస్యలో నీకు పరిష్కారం ఎక్కడుందో తెలుసా? నీ ఆర్థిక ఇబ్బందుల్లో, నీ అప్పులనే ఊబిల నుంచి నిన్ను విడిపించగలిగిన శక్తి ఒక యేసు క్రీస్తుకు మాత్రమే ఉన్నది. ఈ రోజున చాలా సార్లు మనకున్న సమస్యలను బట్టి మనం సొంతగా బయటికి రావాలని ప్రయత్నం చేస్తుంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో నాకున్నదంతా అమ్మినా ఈ అప్పులు నేను కట్టలేను, నేను చనిపోదాం అనుకుంటున్నావేమో, ఈ మాటలు వింటున్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ సమస్యకు పరిష్కారం నేనే. చూడండి ఆ స్త్రీ ఎంత భర్తను కోల్పోయి ఒక స్త్రీగా 2 బిడ్డలను తీసుకొని చూడండి ఎంతగా వచ్చిన సమయంలో ఆయన అంటున్న మాట ఏమనంటే, నీ ఇంటిలో ఏమున్నదో నాకు తెలియజేయము. అందుకామె నీ దాసురాలైనా నా ఇంటిలో నూనె ఒకటి ఉన్నది, అది తప్ప మరియు ఏమీ లేదని నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరుకు కలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకొనుము. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ అంటున్నాడు, అమ్మా నీ ఇంట్లో ఏమున్నదో చెప్పు. ఈ రోజున సమస్య ఇంటి బయట ఉంది. అనేక మంది వచ్చి అడుగుతున్నారు. అప్పుడు అంటున్నాడు ప్రవక్త, నీ ఇంట్లో ఏముందమ్మా అంటే, నా ఇంట్లో ఒక 2 ఉందయ్యా. ఎన్ని ఒక్కరావే. అప్పుడు ఆయన అంటున్నాడు, బయటికి వెళ్ళిపోయి కుండలు తీసుకొచ్చుకో, అప్పుగా తెచ్చుకో అమ్మా. తెచ్చుకుందండి. వెళ్ళి ఇంటికి వెళ్ళి కుండలు తెచ్చుకుంది. అప్పుడు సేవకుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. తర్వాత మనం చదువుకున్నట్లయితే కంటిన్యూ చేద్దాం ఆ మాట. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే సమస్య బయట ఉంది, జవాబుల్లోనుంది. ఈ రోజున నీ సమస్య బయట ఉంది, కానీ జవాబు ఎక్కడుందో తెలుసా? నీ మోకాళ్ళ అనుభవంలో ఉందండి. చూడండి ఆ సేవకుడు చెబుతున్న మాటమా, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో, తొలిపేసుకో. బైబిల్లో చక్కని మాట ఉంది, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తొలిపేసుకుని ప్రార్థన చేయి, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూడండి 2 బిడ్డలను పెట్టుకుని ఆ స్త్రీ ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో దేవుడు కూడా నీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ స్త్రీ చూడండి, ఎప్పుడైతే లోనకి వెళ్ళి తొలిపేసుకుందో ఆ కుండలన్నీ ఈ వీళ్ళెంపుడు తిరిగి తెచ్చుకుందో. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, తర్వాత మనం చదివితే ఆ కుండలు నిండిన తర్వాత అంట ఎవరైతే కుండలు ఇచ్చారో వాళ్లే వచ్చి తీసుకెళ్లారండి. వాళ్లే వచ్చి తీసుకెళ్లిపోయారు. ఆ నిండిన పాత్రలను తీసుకుని వెళ్ళిపోయారు. ఈ రోజున నీకున్న ప్రతి సమస్య, నీకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి నిన్ను విడిపించగలిగిన వాడు యేసు క్రీస్తు మాత్రమే. అది ఎంత ఆర్థిక ఇబ్బంది అన్నా కావచ్చు. కొన్నిసార్లు మనం మనుషులుగా ఉన్నాం కాబట్టి బాధపడుతున్నాం, శరీరంలో ఉన్నావు కాబట్టి బాధపడుతున్నావేమో. ప్రియ సహోదరి, నీకున్న సమస్య నుంచి నిన్ను విడిపించగలిగిన వాడు యేసు క్రీస్తు మాత్రమే. చూడండి, ఒకటి కుదరని రోగం అనే సమస్యతో బాధపడుతూ ఒక స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. రెండోది, ఒక స్త్రీ అప్పులనే ఊబిలో, అప్పులనే సమస్యలతో ఎటుపోవాలో అర్థం కాని పరిస్థితిలో ఒక దైవజనుడి దగ్గరికి వచ్చింది. దైవజనుడిని ఆశ్రయించింది. ఓ దైవజనుడా, నన్నేమి చేయమంటావు? దైవజనుడు యొక్క మాట ప్రకారం చేసింది. సమస్యలు బయట ఉన్నాయి, జవాబులోనుంది. జవాబులోనే ఉంది నీ విధేయతే. ఈరోజు నీ జీవితం ఏ విధంగా ఉంది?
ఈరోజు ప్రభు దగ్గర నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? నీ సమస్య నుంచి, నీ అప్పుల ఊబి నుండి నిన్ను విడిపించగలిగిన వాడు యేసు క్రీస్తు మాత్రమే. ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలవా? ఆయనకి నీ హృదయాన్ని ఇవ్వగలవా? ప్రభువా, నన్ను క్షమించు నాయన, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఈ కుదరని రోగము నుంచి నన్ను విడిపించయ్యా నీ ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ సమస్యకు జవాబు ఎక్కడుందో నీకు తెలుసా? యేసయ్య పాదాల దగ్గర. యేసయ్య పాదాల దగ్గరికి నువ్వు రాగలిగితే, యేసయ్య సన్నిధిలో నువ్వు మోకరించగలిగితే, ఈ రోజున నీకున్న సమస్యను బట్టి, నీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి అనేకమైన మనుషుల దగ్గరికి వెళ్ళి కూర్చున్నావేమో, వాళ్ళ పాదాలు వీళ్ళ పాదాలు పట్టుకున్నావేమో, అయినా నీ సమస్యకు పరిష్కారం రాలేదా? అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాదాలు పట్టుకుంటావా? ప్రభు దగ్గరికి నువ్వు వస్తావా? ప్రభు పాదాలను పట్టుకోగలిగితే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దయచేసి తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈ రోజు నీకే సమస్య అయినా సరే ఆ సమస్య నుంచి ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదమును వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఒక స్త్రీ తండ్రి 12 సంవత్సరముల నుంచి కుదరని రోగముతో బాధపడుతున్న సమయంలో నాయన, ఆమె నీ పాదాల దగ్గరికి వచ్చినప్పుడు, నీ వస్త్రాన్ని ముట్టినప్పుడు నాయన వెంటనే విడుదల వచ్చింది కదయ్యా, వెంటనే విడుదల వచ్చింది కదా నాయన. ఎంతమంది వాక్యం నుంచి నాయన అనేక మారు అనేక సంవత్సరాల నుంచి తండ్రి వైద్యుల చుట్టూరు తిరుగుతూ కుదరని రోగముతో బాధపడుతూ, యేసయ్యా నన్ను స్వస్థపరచయ్యా, యేసయ్యా నన్ను ముట్టునాయనా అని ఎంతమంది ప్రార్థనలు ఏకీవిస్తున్నారు, ఎంతమంది వాక్యం వినుచున్నాయినా, ప్రభువా నన్ను తాకునాయినా అని నీ పాదా సన్నిధికి వస్తున్నారు, నీ పాదాలు పట్టుకుంటానికి ఇష్టపడుతున్నారు. ఆ బిడ్డలను మీరు దర్శించండి అయ్యా. ఆ బిడ్డలను మీరు దాటిపోవద్దునైనా. వారి కడుపులో ఉన్న బలహీనతలు యేసు నామములో తొలగిపోవును గాక. వైద్యులకు అర్థం కాని రోగములతో బాధపడుతూ పీడింపబడుతున్న ప్రతి వారు యేసు నామములో వారికున్న సమస్య నుంచి విడుదల పొందుదురు గాక. తండ్రి నీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది వాక్యం వినుచున్నారు, వారి జీవితాల గొప్ప విడుదల, రోగం అనే శక్తి నుంచి విడుదల కలుగును గాక, కుదరని రోగము నుంచి విడుదల కలుగును గాక, వైద్య శాస్త్రాలకు అర్థం కాలేని రోగము నుంచి విడుదల పొందుదురు గాక. నీ కొందనాలు చెల్లిస్తున్నాను నాయన. రెండోదిగా ఒక స్త్రీ నాయన తన భర్త నాయన చనిపోయిన సమయంలో అప్పుడు వారు వచ్చినప్పుడు తండ్రి తనకున్న అప్పులను బట్టి నాయన ఆ బిడ్డ చనిపోవాలని అనుకోలేదు కానీ నాయన దాని పరిష్కారం నిజ దేవుడు అయిన నీవేని గ్రహించిందయ్యా. నిజమే తండ్రి, ఈ రోజున అనేక కుటుంబాల ఆర్థిక ఇబ్బందులుండి ఈ అప్పులు నేను కట్టలేను, ఈ వడ్డీలు నేను కట్టలేను, ఇంకా చనిపోదాం అనుకుంటూ ఎంతమంది మాటలు వినుచున్నారో నాయన. ఇదిగో ఈ అప్పులనే సమస్య నుంచి నన్ను విడిపించగలిగిన సమర్థుడు యేసు క్రీస్తుని నైనా వీళ్ళు గ్రహించి మీ సన్నిధిలో మోకరించడానికి మీరు సహాయం చేయండి. ఆ స్త్రీకున్న రుణము నుంచి ఏ విధంగా విడిపించారో, ఆ స్త్రీని ఏ విధంగా గండ్రాలుగా మార్చారో తండ్రి, ఈ విధంగా ఈ కుటుంబాలు కూడా ఆ విధంగా మార్చబడటానికి మీరు సహాయం దయచేసి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, మీ అందరికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నా.